హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 6 వాట్ ఈజ్ ఇన్సైడ్ ద ఆటమ్ ఈ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, దెన్ మనం చాప్టర్ 5లో ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సరే, మరి ఈ చాప్టర్లో ఆటం లోపల ఏముంటుంది అండ్ మనకు తెలుసు ఆటం వచ్చేసి ఇండివిజిబుల్ అని, అంటే దాన్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేము. ఆల్రెడీ ఏదైనా ఒక మ్యాటర్ ఉందంటే మ్యాటర్ దేంతో తయారైంటుంది? మేడప్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్, వెరీ టైనీ పార్టికల్స్. సో ఆ టైనీ పార్టికల్స్నే మనము ఆటం అని చెప్తున్నాం. రైట్ నౌ ఎగ్జాక్ట్లీ. In previous chapters, we have learned that all matter is made of atoms. The first modern atomic theory was proposed by John Dalton. According to Dalton, atoms were indivisible. That means they could not be divided into further smaller parts. Atoms of an element are all identical to each other and different from the atoms of other elements. This naturally leads scientists to ask the following questions. సరే, సో ప్రీవియస్ చాప్టర్లో అంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ చాప్టర్లో మనం ఆటమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే మన చుట్టూ ఏదైతే మ్యాటర్ ఉందో అదంతా కూడా ఆటమ్స్తో తయారై ఉంటుంది. సరే, మరి డాల్టన్ వచ్చేసి అటామిక్ థియరీని ప్రపోజ్ చేశాడు. సో ఇతని ప్రకారంగా ఆటమ్స్ని మనం డివిజబుల్ చేయలేము అని తెలుసుకున్నాం. అంటే ఫర్దర్గా మనం వాటిని డివైడ్ చేయలేము అని అర్థం. అలాగే ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్గా సిమిలర్గానే ఉంటాయి. ఇప్పుడు ఆక్సిజన్ ఎలిమెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్గా ఉంటాయి. సపోజ్ మీరు ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి, కార్బన్. సో కార్బన్లో ఉండే ఆటమ్స్ కూడా ఐడెంటికల్గా ఉంటాయి. బట్ ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ CO2 రాస్తాం. మరి కార్బన్ ఆటమ్స్ వేరే, ఆక్సిజన్ ఆటమ్స్ వేరే. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, వై ఆర్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్? ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ఉంది కదా, ఆక్సిజన్ ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అన్నీ ఐడెంటికల్గా ఉంటాయి. బట్ వెన్ వి గో టు అనదర్ ఎలిమెంట్, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ చూసుకుంటే వాటిలో ఆటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఆటమ్స్ దట్ మేక్ దెమ్ టు బి సేమ్ ఆర్ డిఫరెంట్? ఇక్కడ ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ వచ్చేసి ఐడెంటికల్ అంటున్నాం, డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ వచ్చేసి డిఫరెంట్ అంటున్నాం. ఇక్కడ డిఫరెంట్ రావడానికి ఆటమ్స్ లోపల ఏముండొచ్చు? ఏమైనా కారణం ఉంటుందా? సరే, ఆర్ ఆటమ్స్ ఇండివిజిబుల్? ఆల్రెడీ మనం డాల్టన్ థియరీ ప్రకారం ఏం తెలుసుకున్నాము? ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్, ఫర్దర్గా వాటిని డివైడ్ చేయలేమని చెప్పుకున్నాం. మరి ఇది ఎంతవరకు నిజం? ఆటమ్స్ ఆర్ టూ స్మాల్ టు బి సీన్ విత్ naked eye. Scientists relied on indirect evidence to prove the existence of atoms. Since they could not see the atoms, they could find its properties on the basis of experiments. Very soon, they realized that atoms could gain or lose charges. Okay. సో ఆటమ్స్ వచ్చేసి వెరీ టైనీ పార్టికల్స్ అంటున్నాం. అంటే వాటిని మనం నేరుగా కంటి చూపుతో చూడొచ్చు. అంటే ఈవెన్ అవి స్మాల్ అయినప్పటికీ కూడా నేరుగా కంటి చూపుతో చూడొచ్చు అని చెప్తున్నారు. కానీ సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, అంటే ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా డైరెక్ట్గా దీన్ని మనం నమ్మలేము అని చెప్పి రిలేట్ చేశారు. సో వాళ్ళు డైరెక్ట్గా ఆటమ్స్ని చూడకపోయినా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మీన్ వైల్, అంటే ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ తర్వాత వాళ్ళు తెలుసుకోగలిగింది ఏంటి అంటే, ఆటమ్స్ వచ్చేసి చార్జెస్ని గెయిన్ అయినా చేసుకుంటాయి లేదా లాస్ అయినా చేసుకుంటాయి. ఓకే, దెన్ డ్యూరింగ్ ఎలక్ట్రోలైసిస్ ఎక్స్పెరిమెంట్స్, మైకేల్ ఫారడే discovered that atoms were acquiring negative charge during process of electrolysis. సరే, మైకేల్ ఫారడే
అనేటువంటి సైంటిస్టు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఏం తెలుసుకున్నాడు అంటే ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఆటమ్స్ వచ్చేసి నెగిటివ్ ఛార్జెస్ని కలిగి ఉంటాయి, అంటే నెగిటివ్ ఛార్జెస్ని అక్వైర్ చేసుకుంటాయి అని ఫారడే డిస్కవర్ చేయడం జరిగింది. మైకేల్ ఫారడేస్ డిస్కవరీ రైజ్డ్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ ద ఇండివిజిబిలిటీ ఆఫ్ ఆటమ్స్. యాక్చువల్గా మైకేల్ ఫారడే ఏం కనుక్కున్నాడు, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఆటమ్స్ అన్నీ కూడా నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటాయని చెప్పాడు. అలాగే ఆటమ్స్ని మనం ఇండివిజిబుల్ చేయలేము, అంటే ఫర్దర్గా డివైడ్ చేయలేమని చెప్పాం కదా. సో ఈ ఇండివిజిబిలిటీ ఆఫ్ ఆటమ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. సో తన యొక్క డిస్కవరీని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. హౌ కుడ్ ఏ న్యూట్రల్ ఆటమ్ బికమ్ ఎలక్ట్రికలీ చార్జ్డ్? ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ టు డాల్టన్స్ థియరీ దట్ ద ఆటమ్ వాజ్ ఇండివిజిబుల్. సరే, మరి ఫారడేస్ ఏం చెప్పాడు, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఆటమ్స్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటాయని చెప్పాడు. కానీ డాల్టన్ థియరీ ప్రకారంగా ఆ ఆటమ్ని మనం ఇండివిజిబుల్గా చేయలేము. మరి ఒకవేళ న్యూట్రల్ ఆటమ్ ఉందనుకోండి, న్యూట్రల్ ఆటమ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ని ఏ విధంగా తీసుకుంటుంది, నెగిటివ్ తీసుకుంటుందా లేదా పాజిటివ్ తీసుకుంటుందా? నో, బికాజ్ ఇట్ ఆల్రెడీ సెడ్ న్యూట్రల్ ఆటమ్ అని, దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదు, న్యూట్రల్ ఉంటుంది. ఓకే, ఇట్స్ వాల్యూ 0 అని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పే ఫారడేస్ కనుక్కున్న దాన్ని ఒక కాంట్రడిక్షన్గా తీసుకున్నారు, ఎందుకంటే డాల్టన్స్ థియరీ ప్రకారం మనం ఆటమ్ని డివిజబుల్ చేయలేము. This lead to an idea that there must exist some tiny particles in atom which are responsible for atom to behave sometimes as a charged particle. సో ఇటువంటి కాంట్రడిక్షన్స్, కొన్ని డౌట్స్ రావడం వల్ల ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటి ఆ ఐడియా అంటే, ఆటంలో టైనీ పార్టికల్స్ ఉంటాయని తెలిసింది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ టైనీ పార్టికల్స్ ఆటంలో చార్జర్ పార్టికల్గా బిహేవ్ చేయడానికి కారణమవుతాయి టైనీ పార్టికల్స్ అని తెలుసుకోవడం జరిగింది. యాజ్ ఆటమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్, ఇట్ ప్రాబబ్లీ హ్యాడ్ సమ్ పాజిటివ్ కాన్స్టిట్యూయెంట్స్ and equal number of negative constituents to maintain its electrical neutrality. This gave scope to think about subatomic particles. సరే, ఇక్కడ న్యూట్రల్ ఆటమ్ని మనం ఎలక్ట్రికల్ ఛార్జ్ ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పాం. న్యూట్రల్ ఆటంలో వచ్చేసి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ అలాగే పాజిటివ్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా అటామిక్ పార్టికల్స్ తెలుసుకున్నాం మనం. అటామిక్ పార్టికల్స్లో అగైన్ టైనీ పార్టికల్స్ ఉంటాయంటున్నారు, విచ్ మీన్స్ సబ్ అటామిక్ పార్టికల్స్ అని అర్థం. సబ్ అటామిక్ పార్టికల్స్, సో ఇంకా తెలుసుకుందామా క్లియర్గా? ఎస్, ఇన్ సైన్స్ థియరీస్ చేంజ్ వెన్ సైంటిస్ట్ డిస్కవర్ న్యూ ఫ్యాక్ట్స్ ఆర్ క్లూస్. డాల్టన్స్ థియరీ ప్రకారంగా కొన్ని పాస్టులేట్స్ని ప్రపోజ్ చేశాడు తను. ఓకే, అందులో మొదటగా ఏం చెప్పాడు, ఆటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అన్నాడు. మరి ఇటువంటి థియరీస్ కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే కొంతమంది సైంటిస్టులు దానికి వ్యతిరేకంగా ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, లేదా ఇది రాంగ్ అని చెప్పి కొన్ని ఇతర ఎక్స్పెరిమెంట్స్ని ప్రూవ్ చేయొచ్చు. సో ఆ విధంగా థియరీస్ అని మారుతూ ఉంటాయి, ఎందుకంటే కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త ఫ్యాక్ట్స్ తెలుస్తాయి కాబట్టి. సమ్ టైమ్స్ an idea or model must be changed as a new information is gathered. అంటే ఇక్కడ ఏదైనా ఒక కాన్సెప్ట్ చేంజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అక్కడ న్యూ ఇన్ఫర్మేషన్ దొరికింటుందని అర్థం. డాల్టన్ ప్రపోజ్డ్ దట్ ఆటమ్స్ కుడ్ నాట్ బి డివైడెడ్. ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ బిగాన్ టు షో దట్ ఆటమ్స్ వర్ డివిజిబుల్ and are made up of small particles. Since these particles are smaller than the atom and are present inside an atom, they are called subatomic particles. డాల్టన్స్ థియరీ ప్రకారంగా ఏం చెప్పుకున్నాము, ఆటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అని చెప్పుకున్నాం. కానీ కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ప్రకారంగా ఆటమ్స్ని డివిజిబుల్ చేయొచ్చు, ఈ ఆటమ్స్లో టైనీ పార్టికల్స్ ఉంటాయి అని తెలుసుకున్నారు. అండ్ అదేవిధంగా ఈ స్మాలర్ పార్టికల్స్ ఆటమ్ కన్నా చాలా స్మాలర్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్మాలర్ పార్టికల్స్ దేని లోపల ఉంటాయి, ఆటమ్ లోపల ఉంటాయి. అందుకని చెప్పే వీటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అని అంటారు.
Since atoms are neutral, they should have at least two types of subatomic particles. One is positively charged and another is negatively charged. In fact, three different subatomic particles have been discovered. The third one is a particle without any charge. Let us see how ideas about atoms have changed over the time with the discovery of subatomic particles. సరే మరి ఆటమ్స్లో అగైన్ స్మాలర్ ఆటమ్స్ ఉంటాయని తెలుసుకున్నాం, వాటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్తున్నాం. సరే మరి ఆటమ్స్ వచ్చేసి న్యూట్రల్, వాటికి టూ టైప్స్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ దాంట్లో ఒకటేమో పాజిటివ్లీ ఛార్జ్డ్ ఉంటుంది, ఇంకోటేమో నెగిటివ్లీ ఛార్జ్ ఉంటాయి. అలాగే థర్డ్ వన్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే ఈ పార్టికల్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. సరే మరి సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి డిస్కవర్ చేశారు కదా, సో ఆ కాలంలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, ఆటమ్స్ని ఏ విధంగా కాన్సెప్ట్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారు అని తెలుసుకుందాం. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. మనం ఏం చెప్పుకున్నాం, సబ్ అటామిక్ పార్టికల్స్ టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి, అందులో పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్. అదేవిధంగా థర్డ్ పార్టికల్ వితౌట్ ఎనీ ఛార్జ్తో ఉంటుంది. సరే మరి చూద్దాం. You read about Faraday's electrolysis experiments earlier. Other experiments on gases were carried out in the latter part of 19th century. Scientists studied the effects of applying electric current to gases at low pressure by using discharge tubes. Other scientists did similar experiments in vacuum tubes. In 1897, a British physicist, Joseph John Thomson, demonstrated on the basis of these experiments that negatively charged particles are present in the atoms. సరే, ఇందాకనే మనం చెప్పుకున్నాం ఫారడేస్ ఎక్స్పెరిమెంట్లో, అంటే ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఆటమ్స్ నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటాయని మనం చెప్పుకున్నాం మైకిల్ ఫారడేస్ డిస్కవరీ ప్రకారంగా. సరే, ఇతర ఎక్స్పెరిమెంట్స్ కూడా గ్యాసెస్ మీద చేయడం జరిగిందనమాట, అంటే 19th century తర్వాత. సో ఈ సైంటిస్టులు ఏం తెలుసుకున్నారు అంటే, ఎప్పుడైతే మనం గ్యాసెస్కు ఎలక్ట్రిక్ కరెంట్ని అప్లై చేస్తామో లో ప్రెషర్ వద్ద డిశ్చార్జ్ ట్యూబ్ని యూజ్ చేసి గ్యాసెస్కు ఎలక్ట్రిక్ కరెంట్ని అప్లై చేయడం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా ఇతర సైంటిస్టులు ఇదే విధంగానే, అంటే సేమ్ ప్యాటర్న్లోనే ఇక్కడ వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు డిశ్చార్జ్ ట్యూబ్స్ ప్లేస్లో. 1897లో బ్రిటిష్ ఫిజిసిస్ట్ అయినటువంటి జోసెఫ్ జాన్ థామ్సన్ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో తను ఏం చేశాడు అంటే, ఏం తెలుసుకున్నాడు అంటే, ఆటమ్స్లో పార్టికల్స్ ఉంటాయి. సో ఎటువంటి పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి అని చెప్పి తను కనుగొనడం జరిగింది, అంటే డెమోన్స్ట్రేట్ చేశాడనమాట ఎక్స్పెరిమెంట్స్ మీద. Initially, Thomson thought that the negative parts would be different for each element. But after carrying out experiments with many different materials, he found that the negatively charged particles from all the materials were always identical. సరే, సో ఈ జోసెఫ్ థామ్సన్ ఏం చెప్పాడు, ఆటమ్స్ లోపల నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయని చెప్పాడు. కానీ ఇనిషియల్గా థామ్సన్ ఏమనుకున్నాడు అంటే, ఒక్కొక్క ఎలిమెంట్లో, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కటి, సో అలా ఒక్కొక్క ఎలిమెంట్లో నెగిటివ్ పార్టికల్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అని స్టార్టింగ్లో ఆలోచించాడు. కానీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ని, డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేసిన తర్వాత ఏం తెలుసుకున్నాడంటే, అన్ని మెటీరియల్స్ నుంచి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి అని తెలుసుకోవడం జరిగింది. He conjectured that the same type of negatively charged particles are present in the atom of all the elements. These particles had a very small mass and now called electrons. సరే మరి ఇటువంటి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆటమ్స్లో ఉన్నటువంటి, అంటే ఎలిమెంట్స్ ఒక ఆటమ్స్లో ఉన్నటువంటి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి అని చెప్పి ఒక కన్క్లూషన్కి
వచ్చాడు. కానీ మొదట్లో ఏం ఆలోచించాడు, ఒక్కొక్క ఎలిమెంట్లో నెగిటివ్లీ చార్జ్ పార్టికల్స్ డిఫరెంట్గా ఉంటాయేమో అనుకున్నాడు. కానీ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత, డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేసిన తర్వాత తనేం తెలుసుకున్నాడంటే, ఎలిమెంట్స్ లోపల ఉన్నటువంటి ఆటమ్స్ ఉంటాయి కదా, సో ఈ ఆటమ్స్లో నెగిటివ్లీ చార్జ్ పార్టికల్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి అని చెప్పి కన్క్లూషన్కి వచ్చాడు. సో ఆ పార్టికల్స్ని మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎలక్ట్రాన్స్. అండ్ వీటి యొక్క మాస్ వచ్చేసి చాలా స్మాల్ అనమాట. ఓకే, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఎలక్ట్రాన్స్. Electrons were the first subatomic particles discovered and studied. An electron is represented as E superscript minus అన్నమాట. The mass of an electron is considered to be negligible and its charge is considered to be 1 unit negative. సరే, మరి సబ్ అటామిక్ పార్టికల్స్లో మొదటగా కనుక్కున్నటువంటిది ఏంటి, ఎలక్ట్రాన్స్ గురించి. దట్ మీన్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ గురించి. సరే, ఈ ఎలక్ట్రాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అంటే ఈ మైనస్, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. మరి ఎలక్ట్రాన్ యొక్క మాస్ వచ్చేసి నెగ్లిజిబుల్. ఓకే, అంటే దీని యొక్క మాస్ నెగ్లిజిబుల్ అనమాట. అదేవిధంగా దాని యొక్క ఛార్జ్ని 1 యూనిట్ నెగిటివ్గా తీసుకుంటారు. Now are you clear? Exactly. Think and discuss. An atom is electrically neutral, but the electrons present in it are negatively charged particles. If only negative charges were present, the atom would not be neutral. Then why do we find atoms as neutral? Okay, ఇక్కడ ఫారడేస్ ఏం చెప్పాడు, ఆటమ్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయని చెప్పాడు. సరే, మరి ఒకవేళ ఆటమ్ ఎలక్ట్రికల్గా న్యూట్రల్ అయినట్టయితే అందులో ఉన్నటువంటి పార్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, విచ్ మీన్స్ నెగిటివ్ పార్టికల్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అవుతాయి. మరి నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ మాత్రమే ఉన్నట్టయితే ఆటమ్ ఎలా న్యూట్రల్ అవుతుంది, ప్లస్ మైనస్ రెండు ఉంటేనే కదా న్యూట్రల్ అవుతుంది. ఓన్లీ మైనస్ మాత్రమే ఉంటే ఎలా న్యూట్రల్ అవుతుంది. సరే, మరి ఆటమ్స్ న్యూట్రల్ అని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లెట్ us know further. The atom must also contain some positively charged particles so that the overall charge on it becomes neutral. సరే, మరి ఏం చెప్పుకున్నాము, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. సరే, ఈ 2 పార్టికల్స్ అంటే 2 చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆటమ్ ఏమవుతుంది, న్యూట్రల్ అవుతుంది. దిస్ అటామిక్ పార్టికల్ వుడ్ హ్యావ్ ఏ చార్జ్ దట్ బ్యాలెన్సెస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దిస్ అటామిక్ పార్టికల్ వాజ్ నేమ్డ్ యాజ్ ప్రోటాన్ ఇన్ 1920. ఇట్స్ మాస్ వాజ్ అప్రాక్సిమేట్లీ 2000 times to that of electron. It is represented as a P plus and its charge is taken as 1 యూనిట్ పాజిటివ్. ఎగ్జాక్ట్లీ, ఆటమ్స్లో ఏముంటాయి, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి న్యూట్రల్ అవుతుంది ఆటమ్. మరి సబ్ అటామిక్ పార్టికల్లో నెక్స్ట్ తెలుసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, ప్రోటాన్స్. మరి ఈ ప్రోటాన్ని మనం P ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. 1920లో ఈ సబ్ అటామిక్ పార్టికల్ని ప్రోటాన్గా పిలిచారనమాట. ఓకే, అండ్ ఎలక్ట్రాన్తో చూసుకున్నట్టయితే ప్రోటాన్ యొక్క మాస్ 2000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీని యొక్క ఛార్జ్ వచ్చేసి 1 యూనిట్ పాజిటివ్. ఇన్ 1932 James Chadwick discovered at another subatomic particle. It had no charge and had a mass nearly equal to that of a proton. It was eventually named as neutron. In general, a neutron is represented as N. సరే, ఇప్పుడు పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ని ప్రోటాన్స్ అంటున్నాం, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఉంటుంది అని చెప్పాం, ఏంటది, న్యూట్రల్. 1932లో జేమ్స్ చాడ్విక్ అనేటువంటి సైంటిస్టు థర్డ్ వన్ అంటే థర్డ్ సబ్ అటామిక్ పార్టికల్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో ఈ థర్డ్ అంటే ఈ సబ్ అటామిక్ పార్టికల్కు ఎటువంటి ఛార్జ్ ఉండదు, కానీ దీని యొక్క మాస్ దగ్గర దగ్గర ప్రోటాన్కు ఈక్వల్గా ఉంటుందన్నమాట. అండ్ దీన్ని న్యూట్రాన్గా నేమ్ పెట్టడం జరిగింది.
న్యూట్రాన్ని మనం ఎన్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫైనలీ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, సో ఎలక్ట్రాన్ వచ్చేసి దాని యొక్క మాస్ నెగ్లిజిబుల్ అండ్ ప్రోటాన్ వచ్చేసి దీని యొక్క మాస్ ఎలక్ట్రాన్ కన్నా 2000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ న్యూట్రాన్ యొక్క మాస్ దగ్గర ప్రోటాన్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రాన్ని మనం E- రిప్రజెంట్ చేస్తాము, ప్రోటాన్ని P+, అండ్ న్యూట్రాన్ని N. From the above discussion, we can conclude that atoms are made up of small particles called protons, neutrons, and electrons. Each of these particles is described in terms of measurable properties like mass and charge. సరే, సో పైన డిస్కషన్ ప్రకారంగా మనం ఏం తెలుసుకున్నాము, ఆటమ్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్తో మేడప్ అయి ఉంటుంది. ఆ 3 సబ్ అటామిక్ పార్టికల్స్నే మనం న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అని చెప్తున్నాం. అండ్ ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్, సో ఒక్కొక్క పార్టికల్ని మనం ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని డెస్క్రైబ్ చేయొచ్చు. అంటే వాటి యొక్క మాస్ని అలాగే దాని యొక్క ఛార్జ్ని బేస్ చేసుకొని మనం డెస్క్రైబ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్ అంటూనే మనకు E- గుర్తొస్తుంది, విచ్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అండ్ దాని యొక్క మాస్ నెగ్లిజిబుల్ అని చెప్పుకున్నాం. సో ఆ విధంగా అనమాట. ద ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ హ్యావ్ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎలక్ట్రికల్ చార్జెస్. A neutron does not have an electrical charge. The mass of the electron is about 2000 times less than that of a proton or neutron. ఎగ్జాక్ట్లీ చెప్పుకున్నాను కదా. సో ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఈక్వలే, కానీ చార్జెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలక్ట్రికల్ చార్జెస్ ఆపోజిట్గా ఉంటాయి. ఎలక్ట్రాన్ ఏమో E-, ప్రోటాన్ ఏమో P+. ఇక అదేవిధంగా న్యూట్రాన్కు ఎటువంటి ఛార్జ్ ఉండదు. మరి ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత అంటే ప్రోటాన్ కన్నా 2000 టైమ్స్ తక్కువ, విచ్ మీన్స్ ప్రోటాన్ యొక్క మాస్ ఎలక్ట్రాన్ కన్నా 2000 టైమ్స్ ఎక్కువ. అగైన్ న్యూట్రాన్ కూడా ప్రోటాన్కు ఈక్వల్ అని చెప్పుకున్నాం, అంటే వాటి యొక్క మాస్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. ఓకే, ఈ విధంగా కూడా చెప్పొచ్చు మనం, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ప్రోటాన్ అలాగే న్యూట్రాన్కు 2000 టైమ్స్ తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఎస్, న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. సో ఎటువంటి ఛార్జ్ ఉండదు. ప్రోటాన్కి ప్లస్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. If an atom consists of subatomic particles like protons, neutrons and electrons, how are they arranged in the atom? సరే, మరి ఆటం లోపల సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఆ సబ్ అటామిక్ పార్టికల్స్ని మనం ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అంటున్నాం. మరి ఆటమ్స్లో ఇవన్నీ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి, ఆటమ్స్ లోపల కదా ఇవి ఉండేది, ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్ us ఫైండ్. సో ఈ అరేంజ్మెంట్ అంటే ఆటం యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తా. అండ్ దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో కంటిన్యూషన్ చేస్తా. థ్యాంక్ యూ.